హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మా పాప చేసినటువంటి చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగానే చికెన్ను కడిగి పెట్టుకొని, 1 కేజీ చికెన్ ఇది. దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టూ స్పూన్స్, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు కూడా వేయాలి. దాంట్లో సరిపడినంత పెరుగు వేసి 3 పచ్చిమిరపకాయలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లోనే సన్నగా తరిమిన కొత్తిమీర, పుదీనా కూడా వేసి మళ్ళొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అట్లా పక్కన పెట్టాలి. ఆ తర్వాత వేరే గిన్నెలో కొన్ని నీళ్లు పోసి దాంట్లో గరం మసాలా, ఆల్ మిక్స్ మసాలాలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్ వేసి నీటిని మరిగించాలి. వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత నీళ్ళు మసిలిన తర్వాత ముందుగా నానబెట్టినటువంటి బాస్మతి రైస్ 1 కేజీ తీసుకున్న. 1 కేజీ బాస్మతి రైస్ను కూడా మరుగుతున్న ఎసర్లో వేయాలి. ఇటువైపు ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. వీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత బిర్యానీ వేయడానికి మరొక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఆనియన్స్ ఫ్రై చేసినటువంటి ఆయిల్నే నేను పోసిన. దాంట్లో ముందు మిక్సీ చేసినప్పుడు నేను ఆయిల్ వేయలేదు. ఇప్పుడే నేను ఎక్కువ ఆయిల్ వేసుకున్నా, సరిపడినంత ఆయిల్ వేసుకున్న. ఆనియన్స్ డీప్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ కొంచెం అదే ఆయిల్ని పోసేసుకున్నా. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ను కూడా వేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఇక్కడ రైస్ కూడా 80% కుక్ అయింది. 80% అయిన తర్వాత వాటర్ వంపేసి చికెన్ పైన ఇలా వేసుకోవాలి. కేజీ చికెన్ నేను కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా. మొత్తం అంతా రైస్ వేసేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా, కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసిన తర్వాత దమ్ పెట్టాలి. మీరు కావాలంటే గోధుమ పిండి అయినా చుట్టు పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం ఏదైనా బరువు పెట్టాలి. నేనైతే గిన్నెలో వాటర్ పోసి పెట్టి 10 మినిట్స్ హైలో పెట్టి 20 మినిట్స్ సిమ్లో పెట్టిన. అంతే, చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మా పాప చేసినటువంటిది.